క్రైస్తవుణ్ణి ఎంత మట్టు పెట్టాలనుకుంటారో అంతగా బాలు తన్నుతుంటే ఎలాగ పైకి వస్తుందో క్రైస్తవులు అంత విస్తరిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చర్చిలు గులుస్తున్నారు, కానీ సభల్లో ఎక్కడ జనం ఆగారా? విస్తారంగా ఇప్పుడు ఇంకా మీటింగ్స్ విస్తారంగా జరుగుతున్నాయి కదా. అందుకనే మేము సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు. ఒకవేళ రక్షింపకపోయినా, రక్షించినా రక్షించకపోయినా క్రీస్తును మాత్రం మేము విడిచిపెట్టాం. మేము చర్చిలు కూల్చకపోయినా, చర్చిలు కాల్చినా కదా. ఎన్ని చర్చిలు తమిళనాడులో, అలాగే మీరు చూశారు కదా ఇందాక మణిపూర్లో, అదేవిధంగా గుంటూరులో, అలాగే రాజమండ్రిలో, ఎక్కడ పడితే కడప, ఈ అన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల అక్కడక్కడ చర్చిలు కొలుస్తున్నారు. గోళ్ళైతే కోల్చగలిగారు, కానీ గుండె లోతుల్లో పాతుకుపోయాడు యేసుప్రభు. ఆమేన్. ఎక్కడ కూలుస్తాం చెప్పండి? కూల్చగలమా? యేసుప్రభు చెప్పింది వినాదం ఏంటో తెలుసా? మార్కు సువార్త తీయండి, 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కాబట్టి సువార్తను ప్రకటించమంటున్నాడు యేసు ప్రభు. కాబట్టి సువార్తని ప్రకటిస్తున్నాం. భయం ఏంది ఇప్పుడు? అసలు ఇంకో మాట చెప్పనా, చాలామంది అనుకున్నారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళని గనక కొడితే తంతే పారిపోతారు అనుకున్నారు. చాలామంది సేవకులు సువార్త ప్రకటించుకుంటూ పోతుంటే వాళ్ళ బైబిళ్ళన్నీ కూడా చూడండి, వాళ్ళ బైబిళ్ళు మొత్తం కూడా చించేశారు, సైడ్ కాలంలో పడేశారు, ఆ బైబిళ్ళన్నీ కూడా పక్కకు పడేశారు. ఆ సేవకులు చాలామంది కూడా ఉన్నారు, కానీ వచ్చిన వాళ్ళు 10 మంది, కానీ సేవకులు దగ్గరగా 100 మంది 150 మంది ఉన్నారు, కానీ వాళ్ళ మీద తిరగబడలేదు. ఎందుకు చెప్పనా? యేసుప్రభు ముందే చెప్పాడు, ఇవాళ మీరేదో బైబిళ్ళు కాలిస్తేనో, లేదా బైబిళ్ళు చించితేనో, లేకుంటే ఇంకా చర్చిలు కాలిస్తేనో మీరేదో అనుకుంటున్నారు. కానీ అసలు మీకంటే ముందు యేసుప్రభు ఏం చెప్పాడు చదివిస్తాను చూడండి. తొందరగా చదవాలా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయాలి చూడండి ఒకసారి. 11వ వచనం, నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడల్లా మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? మేము నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి దూషించి మీ మీద అబద్ధపు మాటలల్లా పలికినప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. ముందే చెప్పాడు. ఎప్పుడిది? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమని? అందుకే క్రైస్తవులారా, మీరేం భయపడబాకండి, మీరేమాత్రం భయపడిన అవసరం లేదు. మీరు క్రైస్తవుడు ఎవ్వరు భయపడలేదు. ఎందుకు చెప్పండి? మీరు ధన్యులు అన్నాడు. మిమ్మల్ని కొడుతున్నారా, తిడుతున్నారా, మిమ్మల్ని బాధిస్తున్నారా, చెడ్డ మాటలెల్లా పలుకుదరు అన్నాడు. అక్కడ చెడ్డ మాటలెల్లా పలికినప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. ఆ మాట తెలుసా? కాబట్టి ఎవ్వరు కూడా క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపగలరు? ఆయన ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుల గురించి యేసుప్రభు ముందే చెప్పాడు, నా నిమిత్తం మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలు పలుకినప్పుడల్లా మీరు ధన్యులు. 10వ వచనం చూడ సార్. 10వ వచనం అక్కడ ఏముంది? అక్కడ నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాట ఎంత గొప్పది. నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు అన్నాడు. అసలు యేసు ప్రభు దేని గురించి చెప్పిన? మత గురించి అనుకున్నారా? అసలు యేసు ప్రభు గురించి చెప్తే మత్తి పోద్ది. అసలు 5వ అధ్యాయం మొదలొచ్చేది ఏమో చూడండి. అక్కడ కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ఏం జరిగింది అక్కడ? ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాడు. నోరు తెరిచి ఏం చేశాడో చదువుతారు చూడండి. ఏం చేశారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆగండి. దేని గురించి చెప్పాడు? మతం గురించి చెప్పాడా? కత్తి పట్టుకోమన్నాడా? తుపాకీ పట్టుకోమన్నాడా? బాంబు పట్టుకోమన్నాడా? ఒరే మీ మీదకి వచ్చినోడి మీద మీరు దుమ్మెత్తిపోయింది అన్నాడా? మీ మీదకి వచ్చిన వాళ్ళని కూడా మీరు తిరిగి వాళ్ళని కొట్టనన్నాడా? మీ చర్చి కూలిస్తే మీరెళ్ళి వాళ్ళ గుడులు కూల్చమని చెప్పాడా? అలా చెప్పుంటే రామకాష్టం అయిపోయింది తెలుసా ఈ దేశం అంతా కూడా. కత్తులతో నరుక్కునే వాళ్ళు ఈ పాటికి. యేసుప్రభు ఒక్క మాట చెప్పుంటే ఆయన ఏం చెప్పాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. ఆత్మ విషయములు అన్నాడు. ఆత్మ గురించి చెప్పడానికి వచ్చాడు, మతం గురించి రాలేదండి. చాలామంది తెలియక మీ మతం మారుస్తున్నారు. మతం కాదండి బాబు, మతం కాదు. మనసు మార్పిడికి మత మార్పిడికి అర్థం తెలియని సొంటలు మాట్లాడుతున్నారు. మరి ఏమైనా చెప్పండి. వాళ్ళు సొంటలు కదా, బుర్ర తక్కువ ఎదవలు ఏమని చెప్పండి. వాళ్ళు ఏమంటే తిట్టలేక కాదు, రాక కాదు మాటలు, యూజ్లెస్ పిల్లగాళ్ళు కదా.
మతం మార్చేది ఏంది అసలు? మతం ఎవరు మారుస్తాం? ఏమంటే చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఒట్టిగా మీరు చిన్న పిల్లోడి దగ్గర వాడి చేతిలో ఉన్న చాక్లెట్ మీరు లాక్కుండా చూద్దాం. చిన్న పిల్లోడి కాడికి వెళ్ళి లాక్కుంటారా? చిన్న పిల్లోడే మీరు ఒప్పించలేరు. ఒరేటి రారండి, రాడు, పిలిచినా రాడు. మరి అనేక మందిని మనం మార్చాలంటే మారడానికి ప్రజలు అమాయకులా? మంచి ఏందో చెడు ఏందో తెలియదా వాళ్ళకి? మంచి చెడ్డలో తెలిసిన మనుషులు మంచి ఎందులో ఉందో తెలుసుకున్నారండి. అసలు యేసు ప్రభు చెప్పిన మాటలకి ఈరోజు ప్రపంచమంతా ఎందుకు ఆకర్షితులైన చెబితే మత్తిపోద్ది. చదవండి 2వ వచనంలో ఏముంది అక్కడ? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అబ్బా, చూసారా? దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడతారు. తర్వాత సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూడండి ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అసలు ఈ మాట పలికినోడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారట? దేవుణ్ణి. అది హృదయ శుద్ధి. హృదయ శుద్ధి, హృదయంలో ఉన్న చెడు తొలగించుకోమని చెప్పాడు యేసు ప్రభు తప్ప మతం మార్చుకోమని ఎక్కడా చెప్పలేదు. బైబిల్ మొత్తంలో ఎక్కడా లేదు. తమ శాస్త్రుల పరిచయాల దగ్గరికి వెళ్ళిన యేసు ప్రభు అన్నాడు, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రాన్ని చుట్టి వస్తారన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఆ కింద లైన్లో ఏమన్నా చూడండి. కింద ఇంకా సమాధానపరచబడువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. దేవుని అది సమాధానపరచండి. అవసరం సమాధానపరచాలి తప్ప సమాధానంగా ఉన్న క్రైస్తవులను రెచ్చగొడుతూ ఈరోజు భయంకరంగా దాడి చేస్తున్నారండి. భయంకరంగా దాడి చేస్తున్నారు. సమర్పణ రాజు, పాస్టర్ సమర్పణ రాజు అని ఒక దైవజనుడు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఆరాధిస్తూ ఉంటుండగా ఆడ వాయిద్యాలు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, ఒక కనీసం కంజర్ లేదు, కీబోర్డ్ లేదు, ఒక ప్యాడ్ తబలా ఏది లేదు. కానీ అక్కడ లోపలికి వెళ్ళి దుమ్మిగా 50-60 మంది కలిసి ముందు ఆడవాళ్ళని పంపించి తర్వాత మగవాళ్ళు కలిసి కొట్టానికి వెళ్ళారంట. ఏం సాధిస్తారు చెప్పండి? సమాధానపరచడానికి బదులుగా అసమాధానంతో ప్రజలను నాశనం చేయడం కొరకై ఈరోజు తమ ఇళ్లల్లో ఆరాధిస్తుంటే కొట్లాడుతున్నారంటే మళ్ళీ ఇది ఇంకొక పాకిస్తాన్ లాగా మారదా? అధికారులు పట్టించుకోనప్పుడు మారదా? అధికారులు ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లా. అందుకే నేను చెప్తున్నా, యేసు ప్రభు చెప్పిన మాటలు ఎంత గొప్ప మాటలు చూడండి. యేసు ప్రభు చెప్పిన మాట, సమాధానపరచబడవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అది కదా. కాబట్టి క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతున్నారు చాలామంది. ఏమాత్రం క్రైస్తవులారా నేను చెప్తున్నా, క్రైస్తవ ప్రపంచాన్ని నేను ప్రేమతో చెప్తున్నా ఒక సేవకుడుగా, ఏమాత్రం భయపడబాకండి, దిగులు పడకండి. ఎందుకు? ముందే చెప్పాడు యేసు ప్రభు. దానియేలు గ్రంథంలో చెప్పిన మంచి మాట, ఒక మాట ఉంది. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు అక్కడ? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఇది క్రైస్తవులకి సువార్త ప్రకటిస్తున్న మీ కొరకు రాస్తున్నాడు దేవుడు. మీరేం దిగులు పడబగనా? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. అది నిరంతరం ప్రకాశిస్తారు. దిగులు పడ. యేసుప్రభు చెప్పాడు, సర్వలోకి వెళ్ళండి, సువార్త ప్రకటి. మమ్మల్ని కొడుతున్నారు కదా సార్, మరి పరిస్థితి అంటావా? దేవుడు దేన్ని విడిచిపెట్టాడు. ప్రకటన గ్రంథం ఒకసారి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడు తెలుసా మీకు? ఇప్పుడు ఒకవేళ చర్చి కూలుస్తుంటే దేవుడు చూస్తా ఉన్నాడు. కాదు, చెట్టు ఎయ్యగానే కాయలు రావు, పూతలు రావు, పిందెలు రావు, పువ్వులు రావు, టైం పడుతుంది. దేవుడు కూడా తగిన సమయంలో చర్య తీసుకుంటూ ఏం రాస్తున్నాడు చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దను. నా దగ్గర ఉందిగా జీతం, ఇంకెందుకు మీరు దిగులు పడతారు? నా దగ్గర ఉంది. దేవుడు చెప్పాడు 2వ కొరింథీ చూడు ఏమన్నాడు అక్కడ. 2వ కొరింథీలో ఒక మంచి మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? 2వ కొరింథీలో చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడి చూడండి ఒకసారి. మంచి మాట. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును
క్రీస్తు న్యాయపీఠము ఎదుట అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ప్రత్యక్షం కావాలి. కాబట్టి దేవుడు ఏం వదిలిపెట్టడో, సువార్త ప్రకటిస్తున్నాడు, దిగులు లేదు. దేవుడు అన్ని లెక్కల్లోకి తీసుకొస్తాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం త్వరగా. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి అని అక్కడ రాస్తా ఉన్నాడు. తెలుసా, జనాలలో ఏం చేయాలి? మీరంతా కూడా ఆయన క్రియలను మీరు ప్రచురం చేయండి. సువార్త ప్రకటిస్తాను, మీకు ఏ దిగులు లేదండి. మరి ఏం సార్, మేము మంచి మాటలు చెప్తున్నాం కదా, మరి ఈ విధంగా ఇంత మంచి మాటలు మేము చెబుతున్నప్పుడు మరి ఈ విధంగా ఎందుకు మా మీద దుమ్మేకి వస్తానంటే, వాళ్ళని ఎందుకు వస్తుంది తెలుసా? దురాత్మ వాళ్ళ కళ్ళుని కప్పేసింది, వాళ్ళ మనోనేత్రం మోసకపోయింది. అందుకే కొరంథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడో తెలుసా? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి కలుగజేసెను. ఈ చర్చిలు కూలుస్తున్న వాళ్ళు ఎవరు? అవిశ్వాసులు. వీళ్ళంతా దురాత్మ చేత రేప్ చేయబడ్డారు, దురాత్మ చేత ప్రేరేపితులైపోయారు, దురాత్మ చేత రేపబడి ఇదిగో మేము చేసింది చెల్లుతుందని గర్విష్ఠులై తిరుగుతున్నారు. ఇంకా మాట చెప్పనా, క్రైస్తవుల గురించి ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ముఖ్యంగా క్రైస్తవుల మీద కోప్పడి తీరాలి. ఎందుకంటే ముందు క్రైస్తవులకు సిగ్గు సెరలేదని చెప్పాలంటే, కనీసం చర్చిల మీదుగా జనం వస్తున్నప్పుడు మీరు విశ్వాసాన్ని ఏం చేశారు? మన్ను తిన్నారా? గడ్డి తిన్నారా? మీరు 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 క్రైస్తవులైనప్పుడు కనీసం స్పందించరా? ఎదురుని కొట్టమని యేసు చెప్పాలా? కనీసం స్పందించలేరా? మీ వాయిస్ వినిపించలేరా? పాస్టర్ ఒక్కడక్కడ కుమిలిపోతూ చర్చి కూల్చినప్పుడు చర్చికి మొత్తం గుట్లకు పోతే మరి మీరంతా ఏమైపోయారు? ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? అందుకే ముందు సేవకులు చెప్పాలి. సేవకులు కూడా కొంతమందికి బుద్ధి జ్ఞానం లేదు. ఏమి నేర్పిస్తారు సంఘాల్లో ఏమి నేర్పిస్తున్నాం మనమంతా? సంఘాల్లో మీ పిల్లలకి ధైర్యవంతులు నేర్పించారా? మీరు నేర్పుతున్నటువంటి పాఠాలను బట్టే సచ్చుదద్దమ్మలాగా తయారయ్యారు క్రైస్తవుడు అంటే ఎవడో? భూమిని తల్ల కింద లేచేవాడుగా మార్చాలి. క్రైస్తవుని ఎలా తయారు చేయాలి? కత్తి పట్టుకోకపోయినా, తుపాకీ పట్టుకోకపోయినా, బాంబు పట్టుకోకపోయినా క్రైస్తవుని ధైర్యవంతుడిగా మార్చాలి. ఎవడో ఏదంటే పెరిగి పందలాగా పారిపోయాడు అంతకాడ సువార్తకి ఎందుకు మీరు? అంతకాడ యేసుపురు నమ్ముకోవడం ఎందుకు మీరు? ఎందుకు అంతకాడకి అంత పిరికి పందలైనప్పుడు ఎందుకు మీరు యేసుపురు నమ్ముకోవడం? చెప్పండి మీరు. క్రైస్తవుడు అంటే ఎవడో? భూమిని తల్ల కిందలు చేయవాడు. హెబ్రీ స్త్రీలు చురుకైన చెప్పారు తెలుసా? కొంతమంది స్త్రీలు యూట్యూబ్లో ధైర్యంగా మాట్లాడతారు. వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. చెప్పకూడదు, వాళ్ళ కోసం చెప్పకూడదు. మనస్పతి గట్టిగా ఆలోచించండి. కొంతమంది స్త్రీలు అండి ధైర్యంగా బోధ చేస్తుంటే, కొంతమంది పురుషులు కావండి, బోధకులు కావండి, కనీసం స్పందించట్లేదు. ఏమి తయారు చేశారు మీ సంఘాల్లో? మీ సంఘాల్లో మీరు ఏం బోధిస్తున్నారు? ఏమి నేర్పిస్తున్నారు? క్రైస్తవులు ధైర్యవంతులుగా తయారు చేయండి. ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తారా? ఎంతమంది తీస్తే అందరం తీయగలరా ప్రాణాలని? యేసు ప్రభు ఎదుటోడు చంపుతుంటే నేను చూస్తూ ఊరుకోమని చెప్పలేదు. మూర్ఖుల్లోరు మూయించడం దేవుడి చిత్తమని చెప్పాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముందు పాస్టర్లుగా ఉన్నవాళ్ళు సంఘంలో సచ్చుదద్దమ్మను తయారు చేయబాకండి. పౌరుషంగా ఎవరు నేర్పండి, బైబిల్ నేర్పండి. మూర్ఖుల్లోరు మూయించమని దేవుడు చెప్పాడు. గొలియాదు అడ్డొచ్చాడు. ఏం చేశాడు దావీదు? ఏ నాలుకైతే దేవుడిని దూషించే నాలుక ఏ గొంతులో ఉందో ఆ గొంతును తెగ నరికాడు దావీదు గారు. సరే, పాతన మంది అంటారా? మరి కొత్తన మందులు గొంతును తెగ నరక అవసరంలా. నీ గొంతు విప్పు, నీ గళ విప్పు. అధికారులు ఉన్నాయి కదా, నీ గోడు అధికారులు చెప్పుకో, నీ బాధ అధికారులు చెప్పుకో. నీ దగ్గర ఉన్న సర్పంచ్ దగ్గరికి వెళ్ళు, పోలీసు కాడికి వెళ్ళు. మొత్తం సంఘం చర్చిలు మొత్తం నీ చర్చి కూర్చున్నప్పుడు సంఘం మొత్తం చర్చిల దగ్గరికి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అధికారులకు వెళ్ళండి, లేదా కోర్టుకి వెళ్ళండి. పోలీసులు న్యాయం చేయకపోతే కోర్టులు మన న్యాయం చేస్తాయి. పోలీసు వ్యవస్థ వారు వీరు చాలామంది కొన్ని చోట్ల కొన్ని లొసుకులను బట్టి, అధికారాన్ని బట్టి ఈరోజు మనకి న్యాయం జరగకపోవచ్చు. కానీ కోర్టుకి వెళ్ళండి, స్పందించండి ధైర్యంగా. ధైర్యం ఏది అసలు? పెరిగి పంతలాగా ఉందామా? యవన కాలమందు పుట్టిన బిడ్డల బలవంతుల చేతిలో బాణముల వంటి వారు తన అమ్ములు పొది నింపుకునే గుమ్మములో తమ విరోధులో పోరాడుదరన్నాడు. ఇర్మియా గురించి ఏమన్నాడు? ఇర్మియా, నీవు నా దృష్టికి యుద్ధం వంటి వాడు, నీవు నా దృష్టికి గండ్రగొట్టల వంటి వాడు. నీ వల్ల రాజ్యాలు విరగొడుతున్నా, రౌతులు విరగొడుతున్నా, నీ వల్ల గుర్రాలు విరగొడుతున్నా, నీ వల్ల రాజులు విరగొడుతున్నా, నీ వలన ఏలికలను విరగొడుతున్నా. ఏలికలను రాజులు, శతాధిపతులు, మతాధిపతులు, పీఠాధిపతులు, సహసాధిపతులు, దశాధిపతులు, న్యాయాధిపతులు ఎందరో విరగొట్టుచున్నా. స్త్రీలనే పురుషుల్ని విరగొడుతున్నా, యవనస్తులు విరగొడుతున్నా, పాపం చేస్తున్న ప్రతి ఒక్కరిని విరగొడుతున్నా నీ వలన అన్నాడు. అంటే బోధకుడు ఎలా ఉండాలా? అసత్యం మీద ఉక్కు పాదం మోపే ధైర్యవంతుడిగా ఉండాలా బోధకుడు.
యెహెజ్కేలు తొడగొట్టి నిలబడ్డాడు దేవుని కోసం, తొడగొట్టి. ప్రవచనాలు చెప్పడం, చెయ్యెత్తి ప్రార్థన చేయడం కాదు, స్పందించండి. పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు, లక్షలాది మంది ఆత్మలు ఉన్నారు. గొప్ప గొప్ప చెప్పుకుని ఆసియా ఖండంలోని ఇంత మందిరంలో చెప్పుకొని నీ గొప్పలు చేసే నీ గొప్పలు దెబ్బలో పెట్టుకో. నువ్వు స్పందిస్తున్నావా క్రైస్తవుల పక్షాన? చెప్పుకుంటే సిగ్గు చేయడు. పిరిగి పందల ఎళ్ళ దాక్కోవడం కాదు, మాకు లక్షలాది మంది ఆత్మలు చెప్పుకోవడం కాదు. దమ్ముంటే బయటకు స్పందించండి. క్రైస్తవుడు అనరాని మాటలు మాట్లాడుతుంటే, చర్చీలు కూల్చేస్తుంటే, క్రైస్తవులు హింసిస్తుంటే, పాస్టర్లను తలకాయల బగలు కొడుతుంటే, అధికారం పట్టించుకున్నప్పుడు పెద్ద పెద్ద బోధకులు ఉన్నారే, ఇన్ని లక్షల మంది వేల మంది సంఘం చెప్పుకున్నారే, ఎందుకు రావట్లేదు బయటికి? మీరంతా ఎందుకు రావట్లేదు? కార్పొరేట్ సేవకులాగా మారిపోయారు ఈరోజు, డబ్బు కోసం, ధనం కోసం. దేవుడు ఖచ్చితంగా ఏ రోజు మిమ్మల్ని పట్టించండి. మీ ఖచ్చితంగా మీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు చాప కింద నీరులా మీ మీదకి వస్తుంది ఉగ్రత. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మీ గురించి పట్టించుకుని. క్రైస్తవులు కూడా కొంతమందికి సిగ్గుండాలి. కొంతమందికి ఎందుకు తెలుసా? క్రైస్తవులు కూడా కొంతమంది కనీసం స్పందించని సేవకుడి మీరు ఎందుకు చెప్పండి? తోటి సహోదరుడికి ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు స్పందించలేని సేవకుడి దగ్గరికి మీరు ఎందుకు పోతున్నారు? మీకు దగ్గరికి ఉందనా? ఏసీ బాగుందనా? బుద్ధి లేని క్రైస్తవం తయారవుతుంది. అందుకే క్రైస్తవుల్లో ఉన్న లొసుకుని బట్టి శత్రువు పైకి వస్తున్నాడు. శత్రువు దమ్ము ఎందుకు వచ్చింది? శత్రువు ధైర్యం ఎందుకు వచ్చింది? ఎదిరించేవాళ్ళేడు. ఒక దావీదుల వలె, ఇర్మియా వలె, యెహెజ్కేలు వలె. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఎదిరించేవారు అనేకులు ఏపేసి పట్ల ఉన్నారు కనుక నేను ఇక్కడే 3 దినాలు ఉంటాను, రండిరా చూసుకుని దేవుడు అన్నాడు. కొన్ని చోట్ల కిరాయి తీసుకొని, రెంటకు తీసుకొని 3 ఏళ్ళు ఒకే ఇంట్లో కాపురం ఉండి సువార్త పాటించాడు పౌలు గారు. ఈరోజు సరం వేసుకుని ఇళ్లలో ఉండి కోట్లు దండుకుంటూ, వారానికి లక్షల రూపాయల కానుకలు దండుకుంటూ, కనీసం చర్చీల గురించి కానీ, క్రైస్తవుల గురించి కానీ, అమాయక క్రైస్తవుల గురించి కానీ, పేద సేవకుల గురించి, పేద పాస్టర్ల గురించి పట్టించుకోలేని దౌర్భాగ్యులు ఉన్నవారు. బుద్ధి జ్ఞానం ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, అమాయకన పేద క్రైస్తవులు చెప్తున్నా, మీరు దిగులు పడకండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ధన్యులుగా మారుస్తాడు. మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. మీరు దిగులు పడద్దు. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించే రోజు ఒక సమయం ఉంది. తాను జరిగించిన క్రియ చొప్పున మంచివైన చెడ్డమైనా సరే క్రీస్తు న్యాయపడితే ప్రత్యక్షం కావాలి. మీరు దిగులు పడకండి. దేవుడు అందరికి రక్షణ, మారు మనసు రావాలని దేవుడు వెయిట్ చేస్తున్నాడు తప్ప ఎవరికో భయపడి కాదు. అందుకే బైబిల్లో రాయబడింది. పౌలు గారు మాట అంటున్నాడు. ఈ మాట ఏం చెప్తున్నా అంటే, చాలామంది క్రైస్తవులు లేకపోతే సేవకులు శ్రమ పడుతున్నారు. వాళ్ళ గురించి దేవుడు ఏం రాయించాడు చూడండి. కొరంథీ పత్రిక 2వ కొరంథీ 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము, పాపాయములనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. చూసారా? యేసు ప్రభు జీవం ఎక్కడుందంట? శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావునను మాలో మరణములు మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరించు చేయలాగున. దేవుని మహిమ నిమిత్తం మీరు శ్రమ పడతారు కదా, దిగులు పడబాకండి. దేవుడు అంతకంతకి మీకు బహుమానిస్తాడు. ఏమీ దిగులు పడదు. ఎందరో మహాత్ములు, ఒక సాధు సుందర్ సింగర్ లాంటి వారు, భక్ సింగర్ లాంటి వారు, ఒక ఏసన్న గారు లాంటి వారు, జోషి అంకుల్ లాంటి వారు, ఏడి శిఖమణి గారు లాంటి వారు, డిఎల్ మూడీ గారు లాంటి వారు, జాన్ నాక్స్ గారు, జాన్ హైడీ గారు, బిల్ మోరీ గారు, అలాగే గొప్ప గొప్ప మన సాధు సుందర్ సింగ్, గొప్ప గొప్ప సేవకులు మరి ఈ లోకంలో దేవుణ్ణి ప్రకటించి మరణించారు. ఎన్నో కష్టాలు పడ్డారు. అంతకుమించి కష్టాలు మనకేమి రావు. ఎంతోమంది అపోస్తలులు హతసాక్షులు అయిపోయారు. తలకిందులు సిలువేయబడ్డారు, ఎక్సాకారంగా సిలువేయబడ్డారు. ఆంధ్రేని ఎక్సాకారంగా సిలువ తెలుసా మీకు? ఆంధ్రేని భక్తులమాని రంపాలతో బతికుండగానే ఒలిశారు. యాకోబుని ఖడ్గం పెట్టి మెడ మీద నరికేశారు. సువార్త ఆగిందా? మత్తయ్యని ఒలివ చెట్టుకు ఉరిదీశారు. సువార్త ఆగిందా? అపొస్తలుల పౌలు యెరూషలేములో గండ్రగొడ్డతో నరికేశారు. సువార్త ఆగిందా? పేతురుని తలకిని సిలువేశారు. సువార్త ఆగిందా? తోమాని మద్రాసులోనే చెన్నైలో బళ్ళెపొడితో పొడిచారు. సువార్త ఆగిందా? స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపేశారు. సువార్త ఆగిందా?
12 మంది పోతే ఇంక రాదనుకున్నారు. ఇప్పుడు 12 మంది కాదు, యావత్తు ప్రపంచ భారతదేశం కాదు, యావత్తు దేశాల్లో క్రైస్తవుడు విస్తరిస్తున్నాడు. అసలు సువార్త ఆపేకుంది, ఇప్పుడు ఇంకా విస్తారంగా పిల్లలు పెద్దలు అందరూ సువార్త పాటిస్తారు. ఎవడు ఆపుతాడు దీన్ని? ఏమండి, చిన్న చిన్న మురికి కాలువలు ఆపగలరు, చిన్న చిన్న నదుల్లో వస్తున్న కాలువ ఆపగలరు, మహాసముద్రం లాంటి క్రైస్తవుని ఎవడు ఆపుతాడు? ఆమెన్. ఆపుతాడా? ఎవడు ఆపలేడు. కాబట్టి క్రైస్తవులు ఏమాత్రం భయపడే అవసరం లేదు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన చెప్పాడు, మన వినాదం ఒకటే, మేము సేవిస్తున్న నెబుకద్నెజరు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. యేసు చెప్పింది ఒకటేనండి, నీ ఆత్మకు మరో జీవితం ఉంది, నువ్వు దేవుని కొరకు యథార్థంగా బ్రతుకు, నిన్ను వల్లే పొరుగు అని ప్రేమించు, నీ కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించు అని మంచి వినాదాలు పలికాడు. ఒకడు మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమని చెప్పాడు, ఒకడు ఒక అంగేడితే 2 అంగీలు ఇవ్వమని చెప్పాడు. అదే వినాదంలోనే ఒక మహాత్మా గాంధీ గారు కూడా తను కాల్చిన గాడ్సీని కూడా చంపకుండా ఆపాడంటే కారణం అది ఎక్కడది? మహాత్మాని ఎందుకు పేరు పెట్టి చెప్పిన గాంధీ గారికి? ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు బైబిల్ చదివి క్రీస్తు యొక్క బాటలో నడిచాడు కాబట్టి మహాత్మా గాంధీ అన్నారే గాంధీ గారిని. తెలుసా, ఒక మదర్ తెరీసా గారు చేసిన సేవలు ఎన్ని అనాథాశ్రమాలు కట్టింది చెప్పండి దేశవ్యాప్తంగా. ఇవన్నీ ఎక్కడి? బైబిల్ని బట్టే. ఆయన గుర్తుపెట్టుకోండి, బైబిల్ పట్టుకున్నవాడు దగ్గర ఎవరికైనా శ్రమ ఉందా? ఎవరికైనా ఎక్కడైనా బాంబు పెట్టాడా? ఎవరైనా లేపేశాడా? ఉగ్రవాదిగా మారాడా? చెప్పండి. ఈరోజు ఎవడెవడో బెగ్గర్లు, యూట్యూబ్లో బెగ్గర్లుగా మారిన యూజర్స్ పిల్లగాళ్ళు, చిన్న బచ్చాగాళ్ళు, వాళ్ళేదో వరుతారు. వాడికి దమ్ముంటే వాడి ముందు 10 మంది ఉండరు. మళ్ళీ వాడు ఇంట్లో కానీ వాడు కూర్చున్నా కాడ 10 మంది ఉండరు. ఒక ల్యాప్టాప్ పెట్టుకుంటాడు, చిన్న సిస్టమ్ పెట్టుకుంటాడు, ఆడు కూర్చుంటాడు, కుక్కరినోడు వరుతుంటాడు, అందరు రెచ్చగొడుతుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అన్యాయంగా రాజ్యం స్థాపించాలనుకుంటే అన్యాయంతో రాజ్యం నిలబడదు. కాబట్టి ప్రేమను పంచండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, కలువసిలో తన ప్రేమను పంచాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, సమా చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచి పరలోక ఆరోహణుడై వెళ్ళిపోయాడు. కాబట్టి యేసు ఇచ్చింది ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నిత్యజీవం పొందుతాడు. తప్పే ఉంది? విశ్వాసం ఉంచమన్నాడు, నమ్మి బాప్తిసం పొందమన్నాడు. తప్పే ఉంది? అక్కడ చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉంటారని, నీతిగా ఉంటారని. బాప్తిసం తీసుకుంటే కట్టడలో పాటిస్తారని చెప్పాడు తప్ప ఏదో నువ్వు తీసుకోకపోతే కుదరదని కాదు. బాప్తి తీసుకుంటే పరలోకమని కాదు, బాప్తి తీసుకుంటే కొన్ని కట్టడలు పాటిస్తావు, ఆ క్రమంలో ఉంటావు. అందుకు నువ్వు నమ్మి బాప్తిసం పొందినాడు రక్షించబడని చెప్పాడు. అంతే. నమ్మనవాడి శిక్ష ఎందుకన్నాడంటే ఆ ఆజ్ఞలను పాటించినోడికి శిక్ష. దేవుడికి అధికారం ఉంది, కాదనే దమ్ము నీకే పడదురా? దేవుడికి అధికారం ఉంది, ఎవడు కాదంటాడు దాన్ని? దేవుడు శిక్షించగలడు, పోషించగలడు, ప్రేమించగలడు. అసలు మనిషిని ముక్కలు మళ్ళీ అతికించగలడు. చనిపోయి లాజరును మళ్ళీ బతికించాడు, యాయిరు కుమార్తె మళ్ళీ బతికించాడు, వెదరాలి కుమారుడు పాడిని ముట్టి బతికించాడు యేసు ప్రభు. తెలుసా, 2000 దెయ్యాలు పెట్టాడు, క్షేనారు దెయ్యాన్ని వదిలించగలిగాడు. 18 సంవత్సరాలు అడుగుంగి మన స్త్రీని పైకి లేపగలిగాడు. చనిపోయి తిరిగి సజీవులు లేచాడు. సమాజాన్ని బంధించలేకపోయింది, మరణమాన్ని బంధించలేకపోయింది, మరణపు గొలుసు బంధించలేకపోయింది. రోమపర్వత రాణి వరిసిన సీల్ బద్దలైపోయింది. ఆయన ఎవరు బంధిస్తారు? ఆయనలో జీవం ఉంది. మేము సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు అన్నాడు. కాబట్టి చర్చిలు కూల్చిన, చర్చిలు కాల్చిన, క్రైస్తవుల మీద దాడి చేసిన, కత్తులతో దాడి చేసిన సువార్త ఆగదు, ఆగదు, ఆగదు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షమందుగా, రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 వచనంలో దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు ఈ లోకం లేడు. ఇప్పుడు మన మీదకి వస్తున్న వారందరూ ఎవరు? మన సహోదరులే. మన చర్చిలు కూలుస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు మన సహోదరులే. మనం ప్రేమిద్దాం, ప్రార్థన చేద్దాం. తప్పకుండా మన దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి నమ్ముకొని వారు ఆశ్రయించబడాలి, వారు దీవించబడాలి. హిందువు లేదు, హైందువు లేదు, క్రైస్తవుడు లేదు, హేతువాది లేదు, లేకపోతే ముస్లిం లేదు, లేకపోతే చిక్కులు లేదు, బౌద్ధ లేదు. అందరూ బాగుపడాలి, అందరూ శాంతిని చేపట్టాలి. అందరూ కూడా ఈరోజు క్రైస్తవుడు ఏమనంటే శాంతి ర్యాలీ చేస్తాడు. తెలుసా, బస్సులు తగలబెట్టి, షాపులు తగలబెట్టి, పెట్రోల్ దుకాణాలు తగలబెట్టి కాల్చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారా? చేయరు. శాంతి ర్యాలీ. పగడాల ప్రవీణ్ కుమార్ మరణిస్తే ఏం చేసాం? మనం అంతా శాంతి ర్యాలీ చేసాం. రాజమండ్రిలో కానీ, ఇక్కడ హైదరాబాద్లో కానీ శాంతి ర్యాలీ చేసాం మనం అంతా. అందుకే ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ లాగానే మరొక సేవకుడిని కూడా మత్తింజెక్షన్ చేసి చంపేసి నదిలో పడేశారు. తెలుసా, ఇలా ఎన్నో జరుగుతున్నాయి. అయినా క్రైస్తవుడు భయపడు. యేసు ప్రభు ముందే చెప్పాడు, ఏమని? నా నిమిత్తం మిమ్మల్ని నిందించి, దూషించి, చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు. చూడండి, బాప్తీసాలు తీసుకుంటుంటే ఈ నదిలో మీరు బాప్తీసం తీసుకోకూడదు అన్నాడు. మరి మీరు పుష్కరాలకు పోయారుగా చాలామంది. మరి వాళ్ళు మనం వద్దంటావా? ఈ పుష్కర స్నానం చేస్తున్న వాళ్ళు చేయబాగంటావా మనం? తప్పే ఉంది. బాప్తీసం అంటే ఏంది? వాడు స్నానం చేస్తాడు, తప్పే ఉంది అక్కడ? వాడు ఏ నదిలో బాప్తీసం తప్పేమని చెప్పండి అక్కడ.
బాప్తిస్తాలు తీసుకున్నటువంటి వారిని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకోబాకండి ఇక్కడ అంటున్నారు ఈ నదిలో. ప్రతి దానికి అడ్డొస్తారు. అసలు ఈరోజు మతోన్మాదులు ఎందుకు మారారు? ఎందుకు అడ్డు? మెయిన్ వాళ్ళ ప్రసరించక, ఎదిరించక. ఆ క్రైస్తవులు ఏమన్నా మనల్ని ఏమన్నారా, వాళ్ళట కొట్టరా, వాళ్ళు ప్రభు చెప్పాడు కదరా కొట్టొద్దని తిట్టొద్దని, అహే పండిరా మనం బాదం పండిరా వాళ్ళ మీదకి, వాళ్ళు ఏమన్నారా పదండ్రా అని చెప్పేసి ఈరోజు రెచ్చిపోతున్నాడు. అలాంటి వాడు ఏం చేయాలా? నోరు మూపించాలా, నిలబెట్టి పోలీసుల ముందే, అధికారుల ముందు మూపించాలా. అది వాయిస్ వినిపించండి. క్రైస్తవులంతా ఏకమవ్వండి. ఎవడ ఏకం అవుతున్నాడు? ఎవడ కొంప వాడిది, ఎవడ సంఘం వాడిది, ఎవడ డినామినేషన్ వాడిది, ఎవడ ఫెలోషిప్ వాడిది, ఎవడ సంస్థ వాడిది, అది ఎవడ తట్టవాడిది, ఎవడ బొట్టవాడిది. అందుకే ప్రపంచంలో ఏ జాతి అని కలిసింది కానీ ఈ క్రైస్తవ బోధకులు మాత్రం కలవరు. గుర్తుపెట్టుకోండి. వ్యసనం ఎక్కువ, అసూయ ఎక్కువ. సభలోకి మీరు వెళ్ళండి, ఒకటే కుళ్ళు వ్యసనం. తెలుసా? ఐక్యత ఇక్కడ ఉంది. దేవుడు అందుకే శత్రువుగా అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలు దోషం చేసినప్పుడు ఏం చేశాడు? దేవుడు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడంట. క్రైస్తవుల్లో కూడా దోషాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మతోన్మాద చేతులకు అప్పగించాడు. ఇది తేడా. కాబట్టి క్రైస్తవులైన వారు కొందరు నిజంగా పోరాడేవాడు ఉన్నారు. వారికి నేను నమస్కరిస్తున్నాను. మంచి మంచి సేవకులు కూడా ఉన్నారు, మంచి దైవజనులు ఉన్నారు, మంచి సంఘబిడ్డలు ఉన్నారు. దేవుని కోసం పోరాడుతున్నవారు ఖచ్చితంగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ధన్యులు అనే పదం వాడుతున్నాడు. మీరేమీ దిగులు పడకండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవుడు బలమైన దేవుడు. నిజంగా సేవ చేస్తున్న వాళ్ళకి దేవుడు ఇచ్చిన మాట ఏం తెలుసా? 91వ కీర్తన ముగిచేస్తాను. 91వ కీర్తన 7-8 వచనాల్లో, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను, అది గుర్తుపెట్టుకో చాలు. ఏ అపాయం నీకు రాదు. నిజంగా సేవ చేస్తున్న వాళ్ళకి చివరికి ఒక అద్భుతమైన గిఫ్ట్, స్మాల్ గిఫ్ట్ కాదు, ఉన్నతమైన గిఫ్ట్ మీకు ఇస్తున్నాడు దేవుడు. ఏంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించి వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండి ఇచ్చేదను. గుర్తుపెట్టుకో, తప్పకుండా జయిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఆయన సింహాసనం కూర్చోబెడతాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోగ్యుడై పరలోక రాజ్యంలో ఉన్నాడు. తిరిగి రాబోతున్నాడు. ఆయన ముందు చెప్తున్నాడు, జయిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నేను పరలోక రాజ్యంలో నా సింహాసనం మీదనే నేను కూర్చోబెడతా. ఈ లోకంలో అవమానాలు, కష్టాలు, బాధలు, చీకులు, చింతలు, వస్త్రహీనత, ఉపద్రవం, కరువు, ఖడ్గం ఎన్ని ఎదురైనా సరే యేసు నీ రక్షకుడు అంగీకరించు. తప్పకుండా నిన్ను అన్ని రంగాలు దీవిస్తాడు. అపాయం వచ్చిన ఉపాయం ఇస్తాడు. నేను రక్షిస్తాడు, కాపాడతాడు. దిగులు పడబాకండి. నీకు ఎన్ని చర్చిలు కూర్చున్నా ఉన్నదానికంటే అధికమైన మహిమతో నీ చర్చిని, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, వ్యవస్థని, నేను డినామినేషన్, నీ ఫెలోషిప్ నింపుతాడని మాటిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. చివరి వరకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.